నారే నారే రే నారే నారే రా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ టైప్ పెండింగ్ వీడియో ప్రెసెంట్ లింక్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో పెట్టలేదు. సో డిస్క్రిప్షన్లో పెట్టలేదు. సో కొంచెం మెంబర్షిప్స్ ప్రాబ్లం వల్ల పెట్టలేదు. సో నేనైతే ఈ వీడియోని అయితే 3 పార్ట్స్ అంటే 3 ప్రెసెంట్ లింక్స్ యూజ్ చేసి వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే 3 లింక్స్ అయితే పెట్టాను. వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మెషిన్లోకి. సో తర్వాత అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో ఇక్కడ 3 లింక్స్ అయితే ఇచ్చాను నేను. బ్రైడ్ అండ్ గ్రూమ్, బిట్ మార్క్, కెమెరా యానిమేషన్. సో ఈ వీడియోని నేను 3 పార్ట్స్ డివైడ్ చేసి మీకు ఎడిట్ చేసి చూపిస్తాను. సో జస్ట్ ఈ 3 లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని సో ఫస్ట్ మీరు బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో బిట్ మార్క్లో టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్తో పాటు ఇమేజెస్ ఉంటుంది. సో ఆడియో కూడా ఉంటుంది. సో మొత్తం ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ అయితే 2 లేయర్స్ గ్యాప్ ఇచ్చాను ఇక్కడ. సో ఇక్కడ 1 అండ్ 2 లేయర్స్ని అయితే నేను సపరేట్గా ఒక ప్రెజెంట్ లింక్ క్రియేట్ చేసి అక్కడైతే ఇచ్చాను. తర్వాత చెప్తా దాని గురించి. సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి సేమ్ ఉంటుంది, ఓం శ్రీ గణేశాయ నమః. సో ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే ఎలిమినేషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫ్యామిలీ పేరుని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే శాంపుల్కి అయితే వడ్డీ కుటుంబం వారి పెండ్లి పిలుపుని చేశాను. సో మీరైతే మీ ఫ్యామిలీ ఇన్విటేషన్ కార్డులో ఫ్యామిలీ నేమ్ ఉంటుంది. సో దాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్ అంటే వరుడు అండ్ వధువు. సో ఇక్కడైతే మీరు నేమ్ని అయితే చేంజ్ చేసుకోండి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. సో ఈ 2 నేమ్స్ని అయితే మీరు ఎడిట్ చేసుకోండి. వెడ్డింగ్ కపుల్స్ పేర్స్ని అయితే మీరు నేమ్స్ని అయితే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోండి. జస్ట్ ఎడిట్ చేసుకొని సో తర్వాత ఇక్కడైతే సేమ్ ఉంటుంది, కళ్యాణం చూద్దాము రాండి. ఇదైతే చేంజెస్ ఏం లేదు. సో ఇక్కడ ఒక 2 లేయర్స్ని ఇక్కడ యాడ్ చేయాలి. తర్వాత చూద్దాం. సో లాస్ట్లో మళ్ళీ ఈ 2 లేయర్స్ తర్వాత ఇక్కడ వివాహ తేదీ. సో వెడ్డింగ్ కార్డులో డేట్ అండ్ టైమింగ్ అండ్ ప్లేసెస్ ఉంటుంది కదా. సో మీరైతే ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఉదయం 8:50 నేను జస్ట్ పేస్ట్ చేస్తా శాంపుల్కి. సో మీరైతే వెడ్డింగ్ కార్డులో ఏ టైమింగ్స్ ఉంటుందో సో ఆ టైమింగ్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. తర్వాత వివాహ స్థలము. సో వెడ్డింగ్ లొకేషన్ అయితే మీరు వెడ్డింగ్ కార్డులో ఎలాగ ఉంటుందో అలాగైతే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇంకా ఇదైతే సేమ్ ఉంటుంది, నో చేంజెస్. తర్వాత ఇక్కడ డేట్ని అయితే చేంజ్ చేసుకోవాలి, వెడ్డింగ్ డేట్. సో పెళ్లి రోజుని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి జస్ట్. సో ఇదంతా మీరు చేంజ్ చేసుకొని సో ఫస్ట్ మళ్ళీ ఇక్కడ 2 లేయర్స్ గ్యాప్ ఇచ్చాను కదా. సో ఇక్కడ 15 milliseconds ఇక్కడ 2 లేయర్స్ ఉంటుంది, బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ యానిమేషన్. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఇచ్చాను ప్రెసెంట్ లింక్ బ్రైడ్ అండ్ గ్రూమ్. ఈ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే సో మొత్తం ఆల్రెడీ యానిమేషన్ ఉంటుంది. జస్ట్ మీరు ఫొటోస్ అండ్ నేమ్స్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేయాలి జస్ట్. సో ఇక్కడ చూడండి ఇలాగ ఉంటుంది యానిమేషన్. సో స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఫోటో బాయ్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ ఫోటో గర్ల్. సో గర్ల్ ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడ గర్ల్ ఫోటో ఇదేం చేంజ్ చేయాలని అవసరం లేదు గ్రూప్ పేరు. సో జస్ట్ మీరు ఈ గర్ల్ ఫోటో ఉంది కదా, గర్ల్ ఫోటో క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్ ఉంది కదా, జస్ట్ మీరు ఎడిట్ గ్రూప్లోకి పోయి సో ఇక్కడ వధువు ఫోటోని అయితే యాడ్ చేయాలి. పెళ్లి కూతురు ఫోటోని అయితే ఇంక్ స్ప్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఈ టెంప్లెట్ కింద అయితే రెక్టాంగిల్ 1 అంటే దాని కింద అయితే ఒక ఫోటో యాడ్ చేయాలి మీరు. ఎవరి వీడియో అంటే ఎవరి వెడ్డింగ్ వీడియో పెళ్లి కూతురు ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళి సో నేను జస్ట్ శాంపుల్కి అయితే ఈ ఫోటో యూస్ చేస్తున్నా. సో ఇలాగ ఉంటుంది. జస్ట్ మీరు ఫోటోని పెళ్లి కూతురు ఫోటోని కిందకి తీసుకోరండి, మొత్తం రెక్టాంగిల్ 1 లేయర్ కిందకి తీసుకోరండి. సో తర్వాత దీన్ని అయితే ఇక్కడ 3 milliseconds వరకు అయితే స్ప్లిట్ చేయాలి. లేకపోతే డైరెక్ట్గా ఈ ఆప్షన్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి ఇలా. సో స్ప్లిట్ చేసుకొని తర్వాత
ఈ లేయర్ ఉంది కదా, ఫస్ట్ ఫోటో ఇచ్చాను కదా నేను ప్రిసెట్ లింక్లో, ఈ లేయర్ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో క్లిక్ చేసి ఫోటో మీద ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ చేశాను నేను. సో దాన్ని అయితే మీరు ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ టైల్స్ ఎఫెక్ట్ని కింద ట్రేడర్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసుకున్న ఫోటోకి, మీరు యాడ్ చేసుకున్న ఫోటోకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది. తర్వాత కింద లాస్ట్ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. సో ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి జూమ్ తక్కువ చేసుకోండి, సెట్ చేసుకోండి కరెక్ట్గా. సో ఇలా సెట్ చేసుకోండి, రైట్, అండర్స్టాండ్. సో ఇలా అయితే మీరు కరెక్ట్గా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఫోటోని యాడ్ చేసుకొని. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇదైతే పని అయిపోయింది, ఒక ఫోటోని యాడ్ చేయడం చూసాము. సో బ్యాక్ వచ్చేస్తే డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలా తక్కువ అవుతుంది యాక్చువల్లీ. సో ఇలాగుండే లేయరు ఇలా అయింది లాస్ట్కి వచ్చేసి. సో దీన్ని అయితే మీరు ఇలా ఈ లేయర్ని ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ చేయాలి 7-9 milliseconds వరకు. సో దీన్ని క్లిక్ చేసుకొని ఇలా ఈ వీటి వరకు ఈ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, డ్యూరేషన్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేసి సో ఈ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇలా అయితే వస్తుంది. సో ఇలాగుంటుంది యానిమేషన్. సో తర్వాత ఒక బాయ్ ఫోటో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇదే గ్రూప్లో వెళ్ళి సో ఈ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో జస్ట్ ప్రీవియస్ ఫోటో ఎలా యాడ్ చేసామో అలాగే ఇక్కడ వర్డ్ ఫోటో పెళ్లి కొడుకు ఫోటో అయితే యాడ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఈ ఫోటోని అయితే యాడ్ చేద్దాం. సో ఫోటోని అయితే రెక్టాంగిల్ 1 కిందకి అయితే తీసుకురండి. సో ఈ ఫోటోని లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. సో సేమ్ ఆల్రెడీ మనం టైల్స్ ఎఫెక్ట్ని ఇక్కడ కాపీ చేసాం. సో ఇక్కడైతే కాపీ చేయడానికి వస్తుంది. సో ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే టైల్స్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా పేస్ట్ అవుతుంది. సో ఫోటోని అయితే కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి, జూమ్ ఇన్ సెట్ చేసుకొని ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే సో ఎండింగ్ వరకు అయితే ఈ లేయర్ ఉంది, ఓకే పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఇలా 2 ఫొటోస్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ యాడ్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే పేస్ట్ చేయాలి. సో వధువు ఉంటుంది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు పెళ్లి కూతురు పేరుని అయితే మెన్షన్ చేయాలి. చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి, అనుష. సో అనుష. సో మీరు ఎవరిదైతే వీడియో ఎడిట్ చేస్తున్నారో పెళ్లి కూతురు ఫోటో పేరుని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత పెళ్లి కూతురు ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ అమ్మ నాన్న పేరు అయితే మెన్షన్ చేయాలి. సో ఇలా మెన్షన్ చేసి ఎడిట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ సేమ్ అబ్బాయి పేరు, పెళ్లి కొడుకు పేరు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ పేరు, అమ్మ నాన్న పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. సో ఈ 2 లేయర్స్ని 2 యానిమేషన్స్ని ఎడిట్ చేసుకొని సో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి సో సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 14 లేయర్స్ 4th ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకొని డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సో ఈ 14 లేయర్స్ని ఇలా కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు బిట్మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, 2 లేయర్స్ కోసం ఇక్కడ గ్యాప్ ఉంది కదా, యాక్చువల్లీ ఇక్కడ యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ 15:5 ఇక్కడైతే ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 14 లేయర్స్. సో ఇలా యాడ్ చేసుకోవాలి జస్ట్. సో మొత్తానికి ఇలా యాడ్ చేసుకొని సో లాస్ట్లో మొత్తం ఈ వీడియో మొత్తానికి జస్ట్ కెమెరా ఆప్షన్ కెమెరా యానిమేషన్ ప్రెసెట్లింగ్ ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి సో కెమెరా యానిమేషన్ ఉంటుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని ప్రెసెట్ లింక్ని సో మొత్తం ఈ కెమెరా ఆప్షన్ లేయర్స్ని అయితే కాపీ చేయాలి మొత్తం అన్ని లేయర్స్ని. సో ఈ సింబల్ క్లిక్ చేసి
సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది మొత్తం లేయర్స్. సో మళ్ళీ అదే సింబల్ క్లిక్ చేసి కాపీ 10 లేయర్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సో బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడ స్టార్టింగ్ నుంచే పేస్ట్ చేయాలి కెమెరా యానిమేషన్ లేయర్స్ని. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 10 లేయర్స్. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది 10 లేయర్స్ మొత్తానికి. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని సో ఎండింగ్ వరకు అయితే ఉంటుంది చూడండి కెమెరా వన్ యానిమేషన్స్. సో ఇలా ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ సింబల్ ఉంది కదా కెమెరా సింబల్, లాస్ట్ సింబల్ దాన్ని క్లిక్ చేస్తే ఇది యాక్చువల్లీ ఆఫ్లో ఉంటుంది, ఇలా ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో ఇలాగుంటుంది యానిమేషన్. ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. ట్రై చేయండి, జస్ట్ సింపుల్గా ఉంటుంది. జస్ట్ 2 ఫొటోస్ ఉంటే చాలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సోలో ఫొటోస్ ఉంటే చాలు, ఆ సాంగ్ వస్తుంది. బిజిఎంతో పాటు సెట్ అయ్యేలా ఉంటుంది. జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకొని ఇలా అయితే ఎడిట్ చేసుకోవాలి. సో ఇలాగుంటుంది. సో ఈ ప్రెసెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 1080. సో ఈ కెమెరా ఆప్షన్లు ఆన్లో పెట్టుకొని, ఇలా ఆఫ్లో ఉంటుంది యాక్చువల్లీ, ఆన్లో పెట్టుకొని మీరైతే పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.